छोटा बच्चा जान के ना कोई आंख दिखाना रे। ना 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 ना, तुझे कोई आंख नहीं दिखा सकता। जिस हाल तू तोड़ा है, तुझे तो पिछवाड़ा दिखाया कहीं भाग जाएंगे सबके सब। तुझे आंख दिखाने वाला कोई नहीं है। నాయనా నిన్నెవడన్నా చిన్నపిల్లోడు అనుకుంటాడా నువ్వు కొట్టే కొట్టుడు చూస్తుంటే? మనోడు పాట పాడుతూ ఉన్నాడనమాట. ఇది బాగా వైరల్ అయ్యింది. జస్ట్ ఒక లైన్ హమ్ చేశాడు. మా చిన్నప్పుడు వచ్చిన మాసూమ్ అనే సినిమాలో పాట అనమాట. చోటా బచ్చా జాన్ కే నా కోయి ఆంఖ్ దిఖానా రే, డూబి డూబి డబ్ డబ్ డూబి డూబి డబ్ డబ్, అకల్ కా కచ్చా సమజ్ కే హమ్కో నా సమझाना రే, డూబి డూబి డబ్ డబ్ डूबी डूबी डब डब, भोली सूरत जान के हमसे टकराना रे, डूबी डूबी डब डब डूबी डूबी डब डब, ना धिन दिन्ना नाच नचा देंगे, छोटा बच्चा जान के ना कोई आँख दिखाना रे. ఇది ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్ పాడిన పాట అనమాట. చిన్నపిల్లలు పాడే పాట అనమాట. మనోడు వైభవ్ సూర్యవంశీ పాడుతున్నాడు. రేయ్ నేను చిన్నపిల్లోడిని బచ్చాగాడిని అని చెప్పి అనుకొని నా వైపు కళ్ళు ఎగరేసి చూడకండ్రా ఈ పాట పాడుతున్నాడు. అసలు నిన్ను ఎవడన్నా చిన్నపిల్లోడు అనుకుంటాడా నాయన నువ్వు కొట్టే కొట్టుడు చూస్తే? छोटा बच्चा जान के ना कोई आंख दिखाना रे। भैया तुम्हें कौन आंख दिखा सकता है यार? जब तुमने बुमराह को नहीं छोड़ा तो किसी और को क्या खाक छोड़ोगे? వయసు ఏమో 15 ఏళ్ళండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ మొన్నే రాశాడు. రాశాడా మిస్ అయ్యాడా ఈ ఐపీఎల్ దెబ్బకి? నెక్స్ట్ ఇయర్ రాస్తాడా? అది కూడా డౌటే. మహాభారతంలో అభిమన్యుడు పద్మవ్యూహం లోపలికి వెళ్ళి పెద్ద పెద్ద వాళ్లను చితక్కొట్టు వదులుతాడు. మీరు వినే ఉంటారు. ఎలా ఉంటుందో చూడాలి ఎగ్జాంపుల్ అంటే వైభవ్ సూర్యవంశీ 2026 ఐపీఎల్ బ్యాటింగ్ ఓవరాల్గా మీరు గనక చూసి ఉంటే మీకు అర్థమయ్యేది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ను తునాతునకలు చేసినటువంటి ఆ బ్యాటింగ్ కానీ, అసలు ఫస్ట్లో రావడమే ఈ ఐపీఎల్లో 16 బాల్స్లో కొట్టిన హాఫ్ సెంచరీ కానీ, అసలు ఆ భారీ ఇన్నింగ్స్లు కానీ, 90sలోనే 4 సార్లు అవుట్ అయ్యాడు. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళాక ఎదురుగా నిలబడి అతనితో యుద్ధం చేయగలిగే దమ్మున్నవాడు ఒక్కడు కూడా లేకపోయాడు. కౌరవులందరూ వచ్చారు, ఇండివిజువల్గా వచ్చారు, కలిసి వచ్చారు, బాణాలు ఉపయోగించారు, గదలు, కత్తులు, ఏమేం వాడాలి అన్నీ వాడారు. అభిమన్యుడిని కింద పడేయాలి అనంటే ఒక్కడి వల్ల కూడా కాలేదు. అందరూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం మొదలెట్టారు కౌరవులు. ఒరే ఎవడ్రా ఈ పిల్లబచ్చా, వీడు పిల్లబచ్చాగాడు అని చెప్పి అనుకున్నాము. ఇతను పిల్లబచ్చా కాదు నాయన, ఇది సింహపు పిల్ల. ఏనుగుల మీదకి దూకితే ఎలా ఉంటుందో, ఏనుగులన్నీ మొత్తం కకావికలైపోయి అటు ఇటు పరిగెత్తితే ఎలా ఉంటుందో అలా ఉంది మన పరిస్థితి అని కౌరవ సైన్యం మాట్లాడుకున్న ఆ సిచ్యువేషన్ మనం మహాభారతంలో చూడొచ్చు. అభిమన్యుడు చేసినటువంటి యుద్ధం సామాన్యమైన యుద్ధం కాదు, భయపెట్టే యుద్ధం. ప్రతి ఒక్కరూ యుద్ధం చేస్తారు, కానీ భయపెట్టే యుద్ధం చెయ్యాలి అనంటే ఇదిగో అభిమన్యుడు ఒక అద్భుతమైన ఉదాహరణ. అతి తక్కువ వయస్సులో పెద్ద పెద్ద వాళ్లను, వెటరన్స్ను, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్లను, చాలా గొప్ప గొప్ప అస్త్రశస్త్రాలు ఉన్న వాళ్లను, రకరకాల యుద్ధ నైపుణ్యాలు కలిగినటువంటి వాళ్లను ఒక్కడిని కూడా వదిలిపెట్టకుండా చితక్కొట్టాడు అభిమన్యుడు. అంటే అభిమన్యుడి రేంజ్లో ఉండేవాడు చిన్నపిల్లోడు విజృంభిస్తే ఎలా ఉంటుందని చెప్పడానికి జస్ట్ మహాభారతం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు వైభవ్ సూర్యవంశం చూస్తుంటే బౌలర్స్ పరిస్థితి అదే. 15 ఏళ్ల వయస్సున్న వైభవ్ సూర్యవంశీ, బీహార్ షేర్ వైభవ్ సూర్యవంశీ కొట్టిన కొట్టుడుకి ఐపీఎల్లో రికార్డ్స్ మొత్తం తారుమారైపోయాయి. ఇప్పటి వరకు ఆరెంజ్ క్యాప్ ఇంకా మనోడిదే. 2026 ఐపీఎల్లో అద్భుతం జరిగింది. 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ ఆడిన ఆటకు మొత్తం సీనియర్స్ అందరూ ఫిదా అయిపోయారు. ఇతని చేతుల్లో పరాభవం పాలైన బౌలర్స్ అందరూ తలకాయలు పట్టుకొని కూర్చున్న పరిస్థితి. ఎవరో ఒక అంతర్జాతీయ బ్యాటర్, అద్భుతమైన బ్యాటర్ తమ బౌలింగ్ని బాది వదిలితే ఏదోలే అద్భుతమైన బ్యాటర్ మంచి ఫామ్లో ఉన్నాడు కొట్టాడు అనుకోవచ్చు. ఈ పిల్లబచ్చగాడు ఎవర్రా నాయన మమ్మల్ని చితకొట్టు వదులుతూ ఉన్నాడు, బౌలింగ్ ఎలా వేసినా కానీ బాది వదులుతున్నాడు, పోనీ 4 కొడతాడా అంటే కాదు, ఖచ్చితంగా 6 కొట్టడానికి డిసైడ్ అయిపోయి మరీ కొడుతూ ఉన్నాడు. మరి ఎవడైనా 4లు ఎక్కువగా కొట్టి 6లు తక్కువగా కొడతాడా నాయన? నువ్వేంద్రా నాయన 6లు ఎక్కువగా కొట్టి 4లు తక్కువగా కొడుతున్నావు, నువ్వు ఇలా కొడితే మా పరిస్థితి ఏంద్రా నాయన అని చెప్పి బౌలర్స్ అనలేక మింగలేక కక్కలేక అలా ఉందన్నమాట పరిస్థితి. గత 2 రోజుల నుంచి మొత్తం వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన మీమ్స్ ఫుల్గా వైరల్ అయ్యాయి. అసలు ఈ క్యాండిడేట్ ఎస్ఆర్హెచ్ని కొట్టిన కొట్టుడికి ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఇప్పట్లో తేరుకోరు. ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ వైభవ్ సూర్యవంశీ పేరు చెప్తే నిద్రలోంచి కూడా ఉలిక్కిపడి లేచి కూర్చుంటారు.
మామూలుగా మన అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసెన్ వీళ్ళు కొట్టే కొట్టుడే బీభత్స భయానకంగా ఉంటుంది కొట్టడం మొదలెడితే. ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ ఆ రేంజ్లో భయపెట్టారు. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తుంటే, సరే పోయినసారి సరిగ్గా ఆడకపోయినప్పటికీ అంతకుముందు మీరు చూస్తే 2024 ఒక రేంజ్లో కుమ్మి వదిలేసేవాళ్ళు. అలాంటి ఎస్ఆర్హెచ్ టీంనే చాలా దారుణంగా కొట్టి వదిలాడు వైభవ్ సూర్యవంశీ. అసలు వైభవ్ మనకు అండర్-19 వరల్డ్ కప్ మ్యాచ్లో భారత జట్టుకు కప్పు తెప్పించినటువంటి ఆ మ్యాచ్లో, ఆ ఫైనల్స్ మ్యాచ్లో ఇంగ్లాండ్ వాళ్ళని కొట్టిన కొట్టుడికి ఇప్పటికీ ఇంకా ఇంగ్లాండ్ అండర్-19 బౌలర్స్ తేలుకోలేదు. ఏ రేంజ్లో కొట్టాడంటే జస్ట్ కొన్ని నెలల ముందే జరిగింది, పోయిన సంవత్సరమే అండర్-19. అందులో మనోడు ఓపెనర్గా దిగి 175 రన్స్ కొట్టాడండి 80 బాల్స్లో. 15 సిక్స్లు కొట్టాడు, 15 ఫోర్లు కొట్టాడు. ఇది వన్డేలో 15 సిక్స్లు అంటే ఎంత అండి? 15 × 6 90. 15 ఫోర్లు అంటే ఎంత అండి? 15 × 4 60. 90 + 60 ఎంతండి? అయిపోయింది. అక్కడే 150 రన్స్ కొట్టేశాడు. సిక్స్లు ఫోర్లతోనే బీభత్స భయానకంగా బాది 150 రన్స్ పిండేశాడు. 411 ఆ రోజు టీమిండియా కొట్టిన స్కోరు ఓడిఐలో. ఏది అది కూడా ఓడిఐలో దింపి పాకిస్తాన్ వాళ్ళని పిచ్చ కొట్టుకుంటే చూడాలని ఉందండి. అన్నట్టు నిన్న జరిగినటువంటి జీటీ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయింది. బట్ అందరి కళ్ళు వైభవ్ సూర్యవంశీ మీదే ఉన్నాయి. అక్కడికండి రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో దిగి 96 రన్స్ కొట్టాడు. ప్రీవియస్ మ్యాచ్లో 29 బాల్స్లో 97 రన్స్ కొట్టాడు, అవుట్. ఈ మ్యాచ్లో 96 రన్స్ కొట్టాడు. నిజానికి ఈ మ్యాచ్లో కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆడాడు. అంటే మామూలుగా జస్ట్ చూసుకొని ఆడితేనే మనోడు 7 సిక్స్లు కొట్టాడు ఈ మ్యాచ్లో. అసలు 7 సిక్స్లు కొట్టాడా అని చెప్పి అనిపించింది మ్యాచ్ చూస్తున్నంతసేపు. కానీ తర్వాత చూస్తే 7 సిక్స్లు కొట్టేశాడు. అది కూడా ఎప్పుడు హైయెస్ట్ సిక్సర్స్ కొట్టిన వాళ్లకు ఒక అవార్డు ఇస్తారు కదా, అప్పుడు అర్థమైంది వారిని నువ్వు 7 సిక్స్లు కొట్టావా ఈరోజు అని. అంటే లైట్గా ఆడితేనే 7 సిక్స్లు కొట్టాడు. రాజస్థాన్ రాయల్స్లో ఒక్కరు కూడా సరిగ్గా నిలబడి మనోడికి స్టాండ్ ఇవ్వాల. ఇంకో ఓపెనరు తొందరగా అవుట్ అయ్యాడు, జైస్వాల్. అలాగే 1 డౌన్లో వచ్చిన ధ్రువ్ తొందరగా అవుట్ అయిపోయాడు. టాప్ ఆర్డర్లో 2 బ్యాటర్స్ అలా అవుట్ అయ్యేసరికి ప్రెజర్ మొత్తం వైభవ్ సూర్యవంశీ మీద పడింది. సో ఆ ప్రెజర్ని హ్యాండిల్ చేయడం కోసం స్ట్రైక్ రొటేట్ చేస్తూ, డాట్ బాల్స్ ఆడుతూ, అడపాదడపా 4లు 6లు కొడుతూ, మామూలుగా జనరల్గా ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి బ్యాటర్ ఎలాగైతే ఆడతాడో అలా ఆడుకుంటూ వచ్చాడు. వైభవ్ సూర్యవంశీ కూడా తొందరపడి షాట్స్ కొట్టి తొందరగా అవుట్ అయింటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. సరే జడేజా 45 రన్స్ కొట్టినప్పటికీ మధ్యలో రిటైర్డ్ హార్ట్ అయ్యాడు, వెళ్ళాడు, వచ్చాడు. ఒక పక్క వైభవ్ బాదుతూ ఉన్నాడు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంది జడేజాకు. ఎందుకంటే జడేజా మీద భారీ ఇన్నింగ్స్ ఆడాలి అన్నటువంటి హోప్ ఉండదు ఎప్పుడు కూడా. ఆల్రౌండర్ కదండి జడేజా. నేను ఐపీఎల్ గురించి మాట్లాడుతున్నాను, టెస్ట్ల గురించి కాదు. సో ఎక్స్పెక్టేషన్ జడేజా మీద ఎలా ఉంటుంది? పిచ్ హీటింగ్ చేయాలి, అవసరమైతే వికెట్ పడకుండా ఆపాలి, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వైభవ్ టాప్ ఆర్డర్లో దిగుతున్నాడు కాబట్టి డ్యామ్ షూర్గా భారీ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ జైస్వాల్ నుంచి కానీ, వైభవ్ నుంచి కానీ, ధ్రువ్ జురేల్ నుంచి కానీ. ఆ ముగ్గురులో ఒకరు అద్భుతంగా క్లిక్ అయితే మరొకరు కనీసం స్టాండ్ ఇవ్వాలి. ఒక 30 రన్స్ 40 రన్స్ అన్నా కొంచెం యాడ్ చేసేటట్టు. అరే కమ్సే కమ్ ఒక 25 రన్స్ అన్నా కొట్టాలి కదా. అక్కడే సమస్య వచ్చింది రాజస్థాన్ రాయల్స్కి. ఒక్క ప్రజ్ఞాన్ జైస్వాల్ లేదా ధ్రువ్ జురేలు ఒక 25 రన్స్ 30 రన్స్ వాళ్ళు కూడా కొట్టేంత వరకు ఆగి ఉంటే మరింత బీభత్స భయానకమైన ఆట సేమ్ ఎస్ఆర్హెచ్ మీద ఎలాగైతే ఆడాడో అలాగే జీటీ మీద కూడా ఆడేవాడు వైభవ్ సూర్యవంశీ. బట్ జీటీని అంటే గుజరాత్ని ఓడించాలి అంటే 230 రన్స్ 240 రన్స్ సరిపోవు. 270 260 అబోవ్ కొడితేనే ఏమన్నా కొంచెం వాళ్ళని భయపెట్టడానికి ఉంటుంది. ఎందుకంటే గుజరాత్ టీంలో శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ ఎక్స్ట్రాడినరీ పార్ట్నర్షిప్ ఇస్తూ ఉన్నారు. శుభ్మన్ గిల్ అయితే క్రిటికల్ సిచ్యువేషన్స్లో నిలబడి వికెట్ పోకుండా ఆడుతూ వస్తున్నాడు. రాజస్థాన్తో ఆడినటువంటి ప్రతి మ్యాచ్లో కూడా ఉతికారేశాడు శుభ్మన్ గిల్. మీరు చూస్తే ఒక నిన్న మ్యాచ్లో సెంచరీ కొట్టడమే కాదు, అంతకుముందు 50s కొట్టాడు. అంతకుముందు ఒకటి 80sలో ఉంటుంది స్కోరు, 82 84. సో కొంచెం వైభవ్ సూర్యవంశీకి ఇంకొకటి స్టాండ్ ఇచ్చింటే ఒక రేంజ్లో ఉండేది. ఇక వైభవ్ సూర్యవంశీ అనగానే మనకు గుర్తొచ్చేవి అద్భుతమైన మ్యాచెస్ ఈ ఐపీఎల్ లోపల 2026లో. అంటే ఫస్ట్ 16 బాల్స్లో హాఫ్ సెంచరీ కొట్టాడు, అదొకటి. ఇంకోటి మనోడు క్రిస్ గేల్ కొట్టిన 6ల సంఖ్యను అధిగమించాడు. ఐపీఎల్లో ఇప్పటికీ బీభత్స భయానకంగా ఒక ఐపీఎల్లో హయ్యెస్ట్ 6 ఎవరయ్యా కొట్టింది అంటే క్రిస్ గేల్ మాత్రమే. తెలుసు మనకు క్రిస్ గేల్ ఆట ఎలా ఉంటుందో. ఒక పెద్ద కర్ర, దుడ్డు కర్ర తీసుకొని బర్రెను బాదితే ఎలా ఉంటుందో ఆ బర్రెను బాదినట్టు బాల్ని బాదుతూ ఉంటాడు క్రిస్ గేల్. 58 సిక్స్లు కొట్టాడు క్రిస్ గేల్ ఇప్పటివరకు ఓవరాల్గా. అంటే ఓవరాల్గా 60 సిక్స్లు ఎప్పుడు కూడా కొట్టలేదు ఏ ఇన్నింగ్స్లో కూడా. ఇన్నింగ్స్ కాదు, ఏ
ఐపీఎల్ సీజన్లో కూడా క్రిస్ గేల్ను అధిగమించి ఈ 15 ఏళ్ల చిచ్చర పిడుగు వీరాభిమన్యు టైపులో విరుచుకుపడి ఒక్కొక్కరి మీద ఎదురుగా ఎంత పెద్ద బౌలర్ ఉన్నాడు ఏం చూసుకోబడలా కొట్టేయడమే. 67 సిక్స్లు ఏమో కొట్టాడండి. 66 క్రాస్ అయిపోయింది ఎస్ఆర్హెచ్ మ్యాచ్లోనే. ఇప్పుడు 7 కాబట్టి 67 సిక్స్లు అయి ఉండాలి. ఆ రేంజ్లో కొట్టాడు. అంటే మనోడు ఈ వయసులోనే ఈ రేంజ్లో చింపేస్తున్నాడు అంటే ఇంకొంచెం పాలిష్ చేస్తే, ఇంకొంచెం షైన్ చేస్తే, కాస్త మెరుగు పెట్టి, కాస్త పాలిష్ చేసి, ఇంకొంచెం టెక్నిక్స్ యాడ్ చేస్తూ ఉంటే డ్యామ్ షూర్గా అండి ఆ ఎక్స్పీరియన్స్తో ఒక 2-3 ఏళ్లలో మరింత అద్భుతమైన బ్యాటర్గా అవతరించగలడు. ఎందుకంటే ఇప్పటి వరకు హైలీ టెక్నిక్స్ ఉపయోగించి ఇంతవరకు బ్యాటింగ్ మొదలెట్టలేదు. ఎదురుదాడికి దిగే బ్యాటింగ్ మొదలెడుతూ ఉన్నాడు. ఒక్క యార్కర్ వేస్తే తప్ప మనోడు ఆగట్లేదు. ఇది నేనన్నది కాదు, ప్యాట్ కమిన్స్ మాట్లాడాడు. ప్యాట్ కమిన్స్ని పిచ్చకొట్టుడు కొట్టాడు, బుమ్రాని పిచ్చకొట్టుడు కొట్టాడు బౌలింగ్ని. అసలు ఎంత పెద్ద బౌలర్ అయినా దొరికినట్టు చావు కొట్టి వదిలాడు బౌలింగ్ని. సో ప్యాట్ కమిన్స్ ఏమన్నాడంటే యార్కర్కు మాత్రమే ఆగేలా ఉన్నాడు. యార్కర్ కాకుండా ఇంకేది వేసినా కానీ దాన్ని 6గా మలుస్తూ ఉన్నాడు. ఇది చాలా పెద్ద ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పి మాట్లాడాడు. క్రిస్ గేల్ అప్రిషియేట్ చేశాడు.